చివరి ఒక్క ఓవర్ అయితే మిగిలింది. 6 బంతుల్లో 17 పరుగులు కొట్టాలి. మరి చూద్దాం బ్యాట్స్మెన్ గెలుస్తాడా బౌలర్ గెలుస్తాడా. మొదటి బాల్ ఓ లో ఫుల్ టాస్ మిడ్ వికెట్ మీదుగా ఫీల్డర్ ని క్లియర్ చేసిందా. ఓ క్లియర్ చేసింది. 6 రన్స్. లో ఫుల్ టాస్ బాల్ ని సింపుల్ గా మిడ్ వికెట్ వైపు తరలించి 6 రన్స్ పొందాడు. ఇక చివరి 5 బంతుల్లో 11 పరుగులు కావాలి. ఇప్పుడు బ్యాట్స్మెన్ ఏం చేస్తారో చూద్దాం. ఓ వాట్ షాట్. ఓహో ఎక్కడ బాల్ అక్కడెక్కడో పోయి పడింది. ఒక చక్కని షాట్ అయితే బ్యాట్స్మెన్ చూసాం. బ్యాట్స్మెన్కి ఎంత క్రెడిట్ ఇవ్వాలో బౌలర్ కూడా అంతే క్రెడిట్ ఇవ్వాలి. ఈ బాల్కి అయితే అక్కడెక్కడో ఆయన కాళ్ళ ముందు వేసుకున్నాడు. ఇతను కొడితే అక్కడెక్కడో గుడి దగ్గర పడింది. ఇక కేవలం 5 పరుగులు మాత్రమే కొట్టాలి. హ్యాట్రిక్ 6 కొడతాడా చూద్దాం. ఓ బంతి గాల్లో అయితే ఉంది. ఫీల్డర్ దొరుకుతుందా. ఇంకెక్కడ గాల్లో అండి, గుడవతల పడింది. వరుసగా 3 బంతుల్లో 3 సిక్స్లు కొట్టేసి మ్యాచ్ నైతే విన్ చేయించేశాడు. ఒక చక్కని షాట్ అయితే చూసాం బ్యాట్స్మెన్ దగ్గర నుంచి. దీంతో 3 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ విజయవంతంగా అయితే గెలిచేశారు. 6 కొట్టేసి అయితే చిన్న చిరునవ్వు అయితే ఇస్తున్నాడు బ్యాట్స్మెన్.